కాకినాడ శశికాంత్ నగర్ లో కాలనీ వాసులు అనుమతి లేకుండా కాలనీ సభ్యుడు తన ఇంటిపై సెల్ టవర్ ను నిర్మించారు. కాలనీలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ తొలగించాలని వారంతా ఆందోళనకు దిగారు. పర్యావరణానికి హాని కలిగించే సెల్ టవర్ అక్కడి నుండి తొలగించి తమ ఆరోగ్యాలను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తమ కాలనీ వాసులు అనుమతి లేకుండా నిర్మించిన సెల్ టవర్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది ఒక ప్రశాంతమైన ఇదండి. సౌజన్య నగర్, శశికాంత్ గారు అందరూ ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. మాకు ఇటువంటి బాధ వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఫేస్ చేసుకుంటున్నాం. తట్టుకోవడం మాకు చాలా కష్టమైపోతుంది. ఈ బాధని దుఃఖం వస్తుంది మాకు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మా ప్రాణానికి సంబంధించిన విషయం కనుక అధికారులు, కలెక్టర్లు, అధికారులు, నాయకులు మా గోడు, మా పిల్లల స్టూడెంట్స్ గోడు, టీచర్స్ గోడు, వృద్ధుల గోడు అందరూ తెలుసుకొని మా మీద దయదలచి మా ప్రాణాలు కాపాడుతారని, ఈ ప్రమాదకరమైన ఈ సెల్ టవర్ను తీసివేస్తారని మేము ఆశిస్తున్నామండి. మేము ఎందుకంటే ఇది చెప్తున్నాను కదండి, స్కూల్ జోను, రిటైర్డ్ పీపుల్ ఉంటున్నాము, ప్రశాంతమైన స్థలం ఇది. ఈ స్థలంలో మరి ఎందుకు ఇలా ప్రాబ్లం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో మీకు అందరికీ తెలిసిన విషయమే కనుక మీరు దయచేసి మా స్కూల్ పిల్లల్ని, మమ్మల్ని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఈ సెల్ టవర్ లేకుండా చేయాలని చేతులు ఎత్తి నమస్కరిస్తూ దుఃఖంతో మీకు చెప్పు. సో అలాంటిది ఇప్పుడు మా రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి సెల్ టవర్ నిర్మించారు. ఇక్కడ సాయంత్రం అయితే వృద్ధులు పార్కులోకి వస్తూ ఉంటారు, అలాగే పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. చాలా ఆరోగ్యానికి చాలా హానికరమైనటువంటి రేసెస్ ఈ సెల్ టవర్స్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి వెంటనే దీన్ని తొలగించాల్సిందిగా అధికారులు, తర్వాత గౌరవ కలెక్టర్ వారు, మరి ప్రభుత్వాన్ని మేము అర్థిస్తూ ఉన్నాం. కనుక వెంటనే దీన్ని తొలగించాల్సిందిగా, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతూ ఉన్నానండి. అందరి తరపున మేము తీవ్రంగా ఈ సెల్ టవర్ని ఖండిస్తున్నాం. వెంటనే తొలగించాలి. సెల్ టవర్ అనేది రేడియేషన్ ప్రాబ్లం తోటి పర్యావరణానికి అన్నిటికీ కూడా చాలా హాని కలిగిస్తుంది. అందులోనూ ఈ పిల్లలు స్కూల్ జోన్ అవటం, ఇవన్నీ అవటం వల్ల కూడా బాగా పిల్లలకి అది కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుచేత మేము కోరేది ఏంటంటే, మా కాలనీ వాసులు, శశికాంత్ నగర్ మరియు సౌజన్య నగర్ కాలనీ వాసుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వం అలాగే కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయవలసిందిగా మేము అర్థిస్తాం. టవర్ ఉన్న బిల్డింగ్ ఓనర్ని, వాళ్ళతో ఎయిర్టెల్ వాళ్ళతో నేను అగ్రిమెంట్ సైన్ చేశాను. వాళ్ళని పబ్లిక్ ఒపీనియన్ కూడా ఉందా అంటే ఉందని చెప్పేసి అన్నారు. అయితే పబ్లిక్ ఇప్పుడు ఎంత మాత్రం ఒప్పుకోరు అని చెప్పి అంటున్నారండి. నేను పబ్లిక్తోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మై పబ్లిక్ అండి, పబ్లిక్ ఇంట్రెస్ట్. సౌజన్య నగర్, శశికాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నానండి. దయచేసి మా పబ్లిక్ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చి సమస్యను పరిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను.